She's a devil. వీణా 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 బావా బావా వీణా బావా నువ్వు తాగావా? నువ్వు నా పక్కన లేవన్న బాధను దాచడానికి అంతకు మించి నాకు వేరే దారి కనిపించలేదు వీణా. నీతో అర్జెంటుగా మాట్లాడాలి రా వీణా. ఎవరైనా చూస్తారు బావా. ఎవరు చూసినా పర్వాలేదు, నువ్వు నాతో రా. బావా ప్లీజ్ మాట్లాడాలి. బావా ఏంటి వీణా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రిషి గారిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆ ఇడియట్ని నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవా? నాకు అంతకు మించి వేరే దారి లేదు బావా. అలా నువ్వెందుకు అనుకుంటున్నావు వీణా? పద నాతో వచ్చే, తెల్లవారుగానే గుళ్ళో మన పెళ్లి. వచ్చే వీణా, వెళ్ళిపోతుందా? బావా నేను నీకు తగిన దాన్ని కాదు. ప్లీజ్ నన్ను మర్చిపో. ఏంటి బాబా ఇది? ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? చూసావా, నీ ఇష్టం లేకుండా నా పెదాలు నీ బుగ్గల్ని తాకితే అది ముద్దని నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు. అలాంటిది ఓ కుక్కలా వాడు చేసిన పనిని నువ్వెలా సమర్థిస్తావు? ఇదంతా కాదు వీణా, నాతో వచ్చి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను రాలేను బావా. అలాంటవేంటి వీణా? నన్ను వదిలి నువ్వు ఉండగలవా? అందుకే నీకు మొన్నే చెప్పాను బావా, ఈ వీణ చచ్చిపోయిందనుకో. అలా ఎలా మాట్లాడుతావు వీణా? నువ్వెలా ఉన్నా, నీకేం జరిగినా సరే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా వీణా. నిన్నెవరో బలవంతం చేశారనే దానికన్నా నువ్వు నా పక్కన లేవన్నదే నాకు చాలా బాధగా ఉంది వీణా. నువ్వు నాతో ఉండు వీణా, నాకు అది చాలు. నా చిన్నప్పటి నుంచి నేనేది పట్టుబట్టి కావాలని కోరుకోలేదు వీణా. ఆఖరికి మా నాన్నను కూడా. నేను బలంగా కోరుకున్నది నేనొక్కదాన్ని మాత్రమే. ఎందుకో తెలుసా, నాకెన్ని బాధలున్నా కష్టాలున్నా నా మరదలు ఒడిలో ఉంటే చాలు, నా మరదలు కళ్ళ ముందుంటే చాలు అనుకున్నాను. రేపటి నుంచి ఆ ఒడిన అది కాదు, ఆ కళ్ళు నావి కాదని తెలిస్తే ఈ గుండె తట్టుకోగలదా? ఇవేవి ఆలోచించకుండా వాడితో పెళ్లికలా ఒప్పుకున్నావు. ఏం చెప్పి నిన్ను ఆపాలి బావా? నీ ప్రేమ నన్ను అస్సలు ముందుకు వెళ్ళనిచ్చేలా లేదు. నీతో గట్టిగా మాట్లాడడం నా వల్ల కాదు బావా, అర్థం చేసుకో బావా. ఏంటి వీణా, ఏం మాట్లాడవే? ఏ టైంలో వీణా గదిలో శబ్దం వస్తుందేంటి? వీణా గదిలో ఏం చేస్తుందో చూద్దాం.
డోర్ ఓపెన్ అయి ఉందేంటి? దీని మొహం మండ. ఎంత రాత్రైనా పడుకోలేదా? అసలు గదిలో ఉందో లేదో? వీణ, వచ్చే వీణ, మనం వెళ్ళిపోదాం. వీళ్ళెవరికీ కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బతుకుదాం. బాబా, నేను చెప్పేది విను. నేను రాలేను బాబా. నాకొక్కడు చెప్పు, నేను నీకు అక్కర్లేదా? బాబా, నీకెన్నిసార్లు చెప్పను, ఏమని చెప్పను? ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీదొట్టే. ఏంటమ్మా, ఏంటిలా బాల్కనీలో ఉన్నావు? పడుకోలేదా? నిద్ర పట్టక చల్లగాలి కోసం ఇలా వచ్చాను. నిజంగానేనా, లేకపోతే ఎవరి కోసమన్నా వచ్చావా? ఏంటి మీ ప్రాబ్లం? ప్రతి దానికి ఏదో ఒక వంకతో వంకరగా మాట్లాడతారు. నిద్ర పట్టక బాల్కనీలోకి వస్తే ఎవరి కోసం వచ్చావు, ఎందుకు వచ్చావని, అసలు ఏంటి మీ గోలా? ఈ ఇంటికి కాబోయే కోడలంటే కొన్ని నియమాలుంటాయి. అందుకే ఎన్నైనా అడుగుతాను, ఎన్ని ఆరాలైనా తెస్తాను. నీ మొహం మండ. ఈ ఇంట్లో ఉండాలంటే అడిగిన దానికల్లా సమాధానం చెప్పాల్సిందే. దీని మొహం మంట, బాగానే దాచేసావే. అనుకున్న దానికన్నా పెద్ద బగలాడివే నువ్వు. వచ్చింది ఖచ్చితంగా కార్తిక్ గడ అయి ఉంటాడు. చేతిలో ఫోన్ ఉంటే సరిపోయేది, వీడియో తీసి రచ్చ రచ్చ చేసేదాన్ని. రేపు చెప్తా దీని పని. ఆవిడ బావని చూసేసి ఉంటుందా? చూడకుండా ఉంటే బాగుండు. బావ ఆవిడ కంట్లో పడకుండా ఇక్కడి నుంచి బయటపడితే అంతే చాలు. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు బావా? నేను చేస్తున్న యుద్ధానికి నిన్ను బలి చేయాల్సి వస్తుంది. నీతో మాట్లాడే ప్రతి మాట మనసు చంపుకుని మాట్లాడే స్థాయికి వచ్చేసాను బావా. మనసారా మనసులు వేరయ్యే, తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే. విధిరాయని కథలోన విరహం మిగిలేలే. చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేరనే తోడైందిలే. మనమన్నదే ఓమతిలే నీ మాటయ్యేను. నేనుగా ఈ ప్రేమని పనంగా పెట్టి ఇది మొదలు పెట్టాను. ఖచ్చితంగా గెలిచే వస్తాను బావా. నీ వీణ నీ దగ్గరకు వచ్చేస్తుంది అని బావ గుండెలకు హత్తుకొని చెప్పాలనుంది, కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే నా ప్లాన్ బయటపడితే నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. అది నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు బావా. నా వల్లే నీకిన్ని కష్టాలు. అసలుకే తాగున్నాడు, ఇంటికి ఎలా వెళ్తాడో ఏంటో.
నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది బావా. నన్ను క్షమించు బావా. నువ్వు ఇలా అవ్వడానికి నేనే కారణం అనిపిస్తుంది. ఇదంతా నా వల్లే. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. అమ్మా అమ్మా, లేవే, నీ మొహం మండ. నీకో విషయం చెప్పాలి. ఏంటే సరిగ్గా నిద్ర కూడా పోనివ్వా నన్ను? నువ్వు సరిగ్గా నిద్రపోయేలోపు ఆ వేణ అక్కడ తేలిగ్గా చేసేస్తుంది. వీణేం చేసింది? వీణేం చేసింది? ఇంకా ఏం చేసిద్ది? పెళ్ళి ఒకరితో, సరసం ఒకరితో దాని బుద్ధి చూపించుకుంటుంది. సరిగ్గా చెప్పి సావే. ఎంత చెప్పాక కూడా నీకింకా సరిగ్గా చెప్పాలా? నీ మొహం మండ. సరే చెప్తాను విను. ఇందాక నేను మంచినీళ్ళు తాగడానికని బయటికి లేచి వెళ్ళా. ఇంతలో ఆ వీణ గది తలుపులు తెరిచే ఉన్నాయి. ఏంటా అని వెళ్ళి చూస్తే మంచం మీద లేదు. మరి ఎక్కడుందని అడగవేంటే? అక్కడ లేదంటే నీ ఫేస్లో ఎంత ఆశ్చర్యం కూడా లేదు. నీ మొహం మండ. నేను అడగకపోయినా నువ్వు చెప్తావు కదా, చెప్పు. చెప్తాను విను. విని నీ గుండె తట్టుకోగలదా? ఆ వీణ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటే ఒక పరాయి మగాడితో ముచ్చట్లు పెడుతూ కనిపించింది. ఆ కార్తీక్ గాడే అయ్యుంటాడు. నిజంగానా? లేకపోతే అర్ధరాత్రి లేపి నీకు ఇలాంటి జోకులు చెప్పడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావా? సరే పద, వెళ్ళాడు పని పడదాం. నేను చెప్పేది పూర్తిగా వినవే, నీ మొహం మండ. నువ్వు చెప్పేది నిజమేనా? సరిగ్గా చూసావా? ఓసే అమ్మా, ఖచ్చితంగా ఒక మగాడొచ్చాడు. ఈ టైంలో అలా దొంగలా. దానికోసం దాని బావ కాకపోతే ఇంకెవడొస్తాడు చెప్పు? ఏంటి అసలు ఇంట్లో ఇలా జరుగుతున్నాయేంటన్నీ? అమ్మా, నువ్వేం కంగారు పడకు. నువ్విలా బాధపడాలంటే ముందది ఈ ఇంటి కోడలవ్వాలి. అది నేనుండగా జరగనివ్వను. జరిగింది చెప్పడానికి నిన్ను లేపానంతే. విన్నావు కదా? రేపటి నుంచి నీ కూతురు చేసేది చూస్తుండు. పడుకో పడుకో. ఇదేం మనిషో, అమ్మో. ఏంటి వీణ ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో అత్తయ్య. చెప్పు వీణ, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? కాదత్తయ్య, బావ నా దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నావు వీణ? అవునత్తయ్య. ఇదంతా కాదు వీణ, నాతో వచ్చి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను రాలేను బావా. అలా అంటావేంటి వీణ? నన్ను వదిలి నువ్వు ఉండగలవా? అందుకే నీకు మొన్నే చెప్పాను బావా, ఈ వీణ చచ్చిపోయిందనుకో. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీదొట్టే. అలా గోడ దూకి బావ బయటికి వెళ్ళాడు. అసలుకే తాగేసున్నాడు. ఇంటికి ఎలా వెళ్ళుంటాడా అన్న భయంతో కాల్ చేశాను. బావ ఇంటికొచ్చాడా? బావ వచ్చి వెళ్ళినప్పటి నుంచి నాకు మైండ్ పనిచేయడం లేదత్తయ్య. బావని అలా చూడలేకపోయాను. వీణా, ఎలాగైనా నేను అక్కడి నుంచి తీసుకొస్తాను వీణా. నువ్వు లేకపోతే నేను ఉండలేను వీణా.
అమ్మ వీణ, కార్తీక్ వచ్చినట్టున్నాడు. నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. నేను మళ్ళీ చేస్తాను. కార్తీక్, ఏంటి కార్తీక్ ఇది? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఈ టైంలో? అంతఃపురంలో ఉన్న నా రాణి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఇప్పుడేమైందని ఇలా చేస్తున్నావు? అయ్య బాబోయ్, అది అడగాల్సింది నేను, మీరు అడుగుతున్నారేంటి? ఏంటిదని అడగాల్సింది నేను. ఎందుకంటే మీ వల్లే నా కుటుంబం మొత్తం హతలకుతలమైంది. నా ప్రేమ మొత్తం నాశనం అయిపోయింది. మీరే గనక మా ఇంటికి రాకపోయి ఉంటే మేమందరం చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. మీరు చేసే పనులకి మీ ఇంట్లో వాళ్ళు బానే ఉన్నారు. నష్టపోతుంది, ఏడుస్తోంది మా కుటుంబం, మా ప్రేమ. మీరు అసలు ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టారో కానీ అన్ని ప్రాబ్లమ్సే. కొద్దిసేపు మనం నిజాలు మాట్లాడుకుందామా? ఐ మీన్ ఫ్యాక్ట్స్. నిజానికి మీరు మా ఇంటికి రాకముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళం, ఈ ఇంట్లో ఉన్నవాళ్ళం కనెక్షన్ లేకపోయినా బానే ఉన్నాం. కానీ మీరు వచ్చాకే మా మధ్య పగలు పంతాలు పెరిగిపోయాయి. అవి ఎంతలా అంటే ఎందుకు కొట్టుకు చేస్తున్నావో, ఎలా కొట్టుకు చేస్తున్నావో అర్థం కాని విధంగా కొట్టుకుని చచ్చిపోతున్నాం. చివరికి అది ఎంతవరకు వచ్చిందంటే మీ కొడుకు నా మరదల్ని, నా ప్రేమని చెడిపేంత వరకు. ఇదంతా మీ వల్లే కదా? మీరు ఇక్కడికి రావడం వల్లే కదా? చెప్పండమ్మా, అడుగుతున్నాను కదా, చెప్పండి. బాబు, సరస్వతి ఏం చేసినా మీ మంచి కోసమే చేసింది బాబు. మీ అమ్మకి న్యాయం చేయాలి అనుకుని ఇక్కడికి వచ్చింది. మీ అమ్మకి న్యాయం చేయడం కోసమే ఆ కోట వదిలి వచ్చింది. సూపర్. మా అమ్మకి న్యాయం చేయడానికి మా ప్రేమకు అన్యాయం చేసిందా? ఏదో పెద్ద వీణకి న్యాయం చేయడానికి ఇదంతా చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నారే. అసలు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీ కొడుకు కదా? మీ కొడుకు అక్కడి వరకు ఎందుకు వచ్చాడు? మీరు ఇక్కడికి రావడం వల్లే కదా. ఇప్పుడు జరుగుతున్న దారుణాలన్నింటికి, నా ప్రేమ చావడానికి, నేను ఇలా మంట కలిసిపోవడానికి మొత్తం కారణం ఈవిడే. బాబు, అలా అనుకు బాబు. శాంతమ్మా, వాడిని మాట్లాడిని. నేను బాధపడినా పర్వాలేదు. కనీసం వాడి కోపాన్ని, బాధని చూపించడానికి నేనైనా ఉన్నాను. వాడి ఆపకు. కార్తీక్ చెప్తున్న దాంట్లో తప్పేమీ లేదు. నువ్వేమీ మాట్లాడుకో. అబ్బో, దేవత వచ్చిందండి, అమ్మ దేవత. నన్ను బాధ పెట్టేది ఈవిడే, బాధను పంచుకునేది ఈవిడే అంట. ఆయన దేవుడు అనేవాడు ఒకడున్నాడు. వాడు మిమ్మల్ని ఊరికే వదలడు. నన్నింత బాధ పెట్టినందుకు, మా కుటుంబాన్ని ఇంత చిందరవందర చేసినందుకు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. హే, డోంట్ టచ్ మీ. దూరంగా ఉండండి. చాలా ప్రమాదం మీతో. స్టే అవే. చేసిందంతా చేసి ఇప్పుడు పట్టుకోవడానికి వస్తున్నారు. అసలు పడిపోయింది వీళ్ళ వల్ల. అన్నీ తెలుసు కూడా బాబు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది చూడు. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా. అమ్మవారి సన్నిధిలో అయినా మనకొక పరిష్కారం దొరుకుతుందేమోనని చిన్న ఆశ. పరిష్కారం దొరుకుతుంది.
దొరుకుతుంది. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.